హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇడ్లీ రవ్వ గానీ, బియ్యం గానీ ఏమీ లేకుండా హెల్తీగా ఒకే పిండితో ఇడ్లీ, దోస ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈరోజు నేను జొన్నలతో ఇడ్లీ ఇంకా దోస చేస్తున్నానండి. ఒకే బ్యాటర్‌తో మనం ఇడ్లీ గానీ, దోస గానీ చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు మినప్పప్పుకు 2:30 కప్పుల జొన్నలు, ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని 2, 3 సార్లు బాగా కడిగి ఒక 6, 7 గంటల పాటు ఇవి నానబెట్టుకోవాలి. ఇవి బాగా నానాక వీటిని మిక్సీలోకి తీసుకొని పిండి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాదు, కొంచెం లైట్‌గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ రవ్వ రవ్వగా కాదండి, లైట్‌గా బరకగా చాలు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి కరెక్ట్‌గా ఉండే మూత పెట్టి ఒక 8-10 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ ఓవర్ నైట్ పక్కన పెట్టాను నేను. తెల్లారి వరకు చూడండి పిండి బాగా పులిసిపోయింది. మనము బియ్యంతో చేసేదానికన్నా జొన్నలతో చేసినప్పుడు పిండి తొందరగా పులుస్తుంది. అది మైండ్‌లో పెట్టుకొని ఎంతసేపు పక్కన పెట్టాలో చూసుకోండి. ఇప్పుడు పిండిని మరీ స్పీడ్‌గా ఇలా ఫోర్స్‌గా కాకుండా లైట్‌గా స్మూత్‌గా కలుపుకోవాలి. కలుపుకొని మనకు అవసరం ఉన్నంత పిండిని పక్కకు వేరే గిన్నెలో తీసుకోవాలి. మొత్తం పిండిలో ఎప్పుడూ ఉప్పు వేసి కలపొద్దండి. మనకు అప్పుడు ఎంత వాడుకుంటున్నామో అంత పిండి పక్కన తీసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. అంటే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి. మరీ టైట్‌గా, మరీ లూజ్‌గా కాకుండా మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్స్‌కి లైట్‌గా ఆయిల్ రాసి దీంట్లో ఇడ్లీల పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మరుగుతున్న నీళ్ళ గిన్నెలో ఈ ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి ఇడ్లీలను. ఈ ఇడ్లీ ఉడికేలోపు మనము దోస కూడా చేసుకుందాం. సేమ్ ఇదే పిండితో. దోస కోసం నేను పిండిలో ఇంకా కొన్ని వాటర్ కలుపుతున్నాను. ఇంకా కొంచెం లైట్‌గా చేయడానికి. ఇది కలుపుకొని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక కొంచెం నీళ్లు చల్లి అవి ఎవాపరేట్ అయ్యాక ఒక 2, 3 చుక్కల ఆయిల్ వేసి దీన్నంతా బ్రష్‌తో గానీ లేదా టిష్యూతో గానీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మంచిగా వేడిగా ఉన్న పెనం పైన ఒక గరిటెడు దోస పిండి, అదే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి వేసి మంచిగా మొత్తం పెనమంతా దోస స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది పిండి మరీ మనం మెత్తగా పట్టలేదండి. ఇడ్లీ కోసం లైట్‌గా బరకగా పట్టాము. కాబట్టి దోస ఫస్ట్ 2 దోసలు కొంచెం అంటుకున్నట్టుగా వస్తాయి. ఫస్ట్ 2 దోసలు మాత్రమే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. దోస కొంచెం కాలాక లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇష్టమండి, వేసుకోకపోయినా వచ్చేస్తుంది. చూసారు కదా! కొంచెం లైట్‌గా దోస అంటుకున్నట్టొస్తుంది. ఫస్ట్ 2 దోసలు ఇలా వస్తాయి. తర్వాత అన్నీ ఈజీగా వచ్చేస్తాయండి. దోస ఒకవైపు కాలాక మళ్ళీ సెకండ్ సైడ్ తిప్పుకొని మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. కొందరు ఒకే వైపు కాలడం ఇష్టముంటుంది. అలాంటి వాళ్ళు టర్న్ చేయకుండా అలాగైనా తీసుకోవచ్చు. మనది దోస వేసేలోపు ఇడ్లీలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి 2 సర్వ్ చేసుకుందాము. చూసారు కదా! ఒకే పిండితో ఇడ్లీ, దోస 2 చేసుకోవచ్చండి. ఇడ్లీకి వేరే, దోసకి వేరే పిండి మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇందులో రైస్ లేదు, మనం జొన్నలతోనే చేసుకున్నాం కనుక. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.